మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారి సంపూర్ణమైన మద్దతును తెలియజేయడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొనడం అని కూడా జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు నేను సామాజిక వర్గాలుగా అన్న మందకృష్ణ మాదిక్ గారు నేతృత్వంలో మాలమానాడుగా, అటువైపు సేవలాల్ సేన ఎస్టీ సంఘంగా చాలా ప్రజా సంఘాలు బంజారా భారత్ తరపున అందరం కూడా మద్దతు ఇవ్వడానికి ఈరోజు ముందుకొచ్చినాం. బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది న్యాయం కోసం, ధర్మం కోసం బీసీలు పోరాడుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతు ఉన్నది. వ్యవస్థలో కొన్ని సమస్యల వల్ల బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు రాకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మేము సామాజిక సంఘాలుగా, ఇటు రాజకీయ పక్షాలుగా కూడా ఈరోజు వారికి మద్దతు ఉండాల్సిన చారిత్రక సందర్భంలో ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరు వ్యాపారస్తులు కానీ, ప్రతి ఒక్క సంఘం కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ బంద్కు సంపూర్ణ మద్దతునిచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయండి. ఎందుకంటే ఈరోజు న్యాయ వ్యవస్థలో మనకు న్యాయం జరుగుతుందనే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు అందరూ కూడా ఇంప్లీడ్ అయినారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరూ మద్దతు చెప్పిండ్రు. కానీ ఈరోజు ఎందుకు న్యాయం జరగట్లేదనే ఆలోచన అందరిలో ఉన్నది. కాబట్టి సామాజిక ఈ అన్యాయం జరుగుతున్నట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ఈ బంద్ విజయవంతం కావాలి. బంద్ తర్వాత తీసుకునే కార్యాచరణలో కూడా గౌరవ మందకృష్ణ గారు ఎస్సీ ఎస్టీ సంఘాలను, ఎందుకంటే బీసీ సంఘాల యొక్క అంశంగానే ఇది ముందుకు వస్తున్నది. కానీ బీసీలకు ఈరోజు ఎస్సీ ఎస్టీలే కాదు, అగ్రవర్ణాల్లో కూడా చాలా సంఘాలు మద్దతుగా ఉన్నాయి. కాబట్టి దీన్ని కోర్టు వారు కానీ ఎవరైతే అడ్డుపడుతున్నారో దాన్ని అడ్డుకోకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ. న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని సమస్యలు అడ్డం వస్తున్నాయి. వాటిని కూడా ఈ న్యాయ పోరాటంతో, ధర్మ పోరాటంతో దాన్ని కూడా అధిగమిస్తాం.